హాయ్ అండి అందరికీ బీపీఎల్ సీజన్ 2లో ఈరోజు మా 4th మ్యాచ్. ఈరోజు మ్యాచ్ ఎవరితోనో చెప్పలేదు కదా. ఈరోజు మ్యాచ్ టీమ్ స్పిరిట్ టీంతో అయితే మా మ్యాచ్. ఒక బ్రో నాకు ఇలా మెసేజ్ చేశాడు, బ్రో నువ్వు ఆల్రౌండర్ కదా, ఓన్లీ బౌలింగ్ వేస్తాను, బ్యాటింగ్ ఏం ఆడట్లేదు కదా, నువ్వేందుకు ఆల్రౌండర్ అని చెప్పుకోవడం, నువ్వు ఓన్లీ బౌలర్ అనే చెప్పుకోవచ్చు కదా అనేసి అని అంటాడు. అంటే ఆ బ్రోకి నా గురించి పూర్తిగా తెలియదు. నాతో ఎక్కువ మ్యాచ్లు ఆడుంటే నేను బ్యాట్స్మెన్ బౌలర్ అనేది ఒక క్లారిటీ అనేది ఉన్ను. ఇవన్నీ పక్కన పెడితే మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మా కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకున్నారు. బౌలింగ్ తీసుకోవడమే కాదు, పవర్ ప్లేలో చాలా అద్భుతంగా బౌలింగ్ కూడా చేశారు. మంచిగా వికెట్లు కూడా వచ్చాయి పవర్ ప్లేలో బ్యాట్స్మెన్లు పెద్దగా రాణించకపోయినా పవర్ ప్లే అయిన తర్వాత మాత్రం మంచిగా బ్యాటింగ్ అయితే చేశారు. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 102 రన్స్ అయితే కొట్టారు. మాకు 103 రన్స్ అయితే టార్గెట్ అయితే ఇచ్చారు. సిమెంట్ వికెట్ మీద 103 రన్స్ పెద్ద టార్గెట్ ఏం కాదండి. 10 ఓవర్ల మ్యాచ్ కదా, ఓవర్ కి 11 చొప్పునే ఉంది, ఈజీగా చేసేస్తాం అనేసి అనుకున్నా. మా ఓపెనర్స్ మంచి ఊపుతోనైతే బరిలో దిగారండి, కానీ ఓపెనర్స్ పెద్దగా రాణించలేదు. ఇంకో మాట ఏంటంటే మాకు వచ్చిన లైఫ్ లో ఏ మ్యాచ్ లోనే ఎవరికి కూడా రావండి. అన్ని లైఫ్లు వచ్చినందుకు మ్యాచ్ ని చిత్తుకుందా కొడతాం అనేసి అనుకున్నాం, కానీ మేము చిత్తు కింద పోవడం చాలా బాధాకరమైన విషయం అండి. చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, బ్రో నువ్వు గెలిచిన మ్యాచ్ వీడియోలైనా పెడతావు, పోయిన మ్యాచ్ లో పెట్టవా అనేసి అని. బ్రో నువ్వు ఒకసారి నా అకౌంట్ ఓపెన్ చేసి నా క్రికెట్ వీడియోలు మొత్తం చూసే బ్రో. నావి గెలిచిన వీడియోల కన్నా పోయిన వీడియోలు ఎక్కువ ఉంటాయి బ్రో. పోయిన గెలిచిన వీడియో అనేది పెడతాను బ్రో. కాకపోతే నాకు అవ్వకపోతే పెట్టనేమో, కానీ పోయిన గెలిచిన వీడియో మాత్రం పక్కా పెడతాను. మళ్ళీ రేపు మార్నింగ్ 11 గంటలకు మా మ్యాచ్ అయితే ఉంది, అదే ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ గెలిస్తే మాకైతే అవకాశాలు ఉంటాయి క్వాలిఫై అవ్వడానికి. చూద్దాం, ఆ మ్యాచ్ మాత్రం తప్పకుండా గెలాలనేసి కసితోనైతే మేము ఆడతాం. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.